హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి చిన్న కొరమేను చేప పులుసు అనమాట. అసలు మసాలా లేకుండా ఈ విధంగా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు చేపలు అనేది నేను ఇక్కడ 5 నుంచి 6 చిన్న సైజు కొరమేను చేపలు తీసుకొని ఇలా శుభ్రంగా ఉప్పు వేసుకొని శుభ్రంగా ఒక 4-5 సార్లు వాష్ చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెద్దుల్లిపాయలు, ఒక 3 మీడియం సైజ్ పెద్దుల్లిపాయలు తీసుకోవాలండి. అలాగే 3 పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అవి చింతపండు కూడా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. గుజ్జు అనేది మంచిగా వస్తుందన్నమాట ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే. ఇప్పుడు పెద్దుల్లిపాయలు పచ్చిమిర్చి వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. చింతపండు కూడా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో 1 స్పూను పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకున్నా పర్లేదు, కల్లుప్పు అయితే టేస్ట్ ఉంటుంది. సాల్ట్, నేనైతే ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను రుచికి తగినంత. కారం వచ్చేసి ఒక 4 స్పూన్ల వరకు కారం పడుతుందండి. నెక్స్ట్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది 100 గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ మసాలాలు ఏమీ వేయట్లేదు కాబట్టి నీచోచన రాకుండా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కదా, అందుకని చెప్పి ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకున్నాను. శనగ నూనె వేసుకున్నానండి. శనగ నూనె అయితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట కర్రీ అనేది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్దుల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఇవి వేసుకొని చేత్తోనే ఈ చేప ముక్కలకి పట్టేలాగా కారం, ఉప్పు, ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటే ముక్కకు అనేది ఉప్పు, కారం అనేది సమంగా పడుతుందన్నమాట. ఇలా కలుపుకున్న ముక్కలలో ఇప్పుడు ముందుగా మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది కొంచెం కొంచెం ఇలా చేయట్టు పెట్టుకుంటూ గుజ్జు వేసేసుకోవాలి. ఇలా 2-3 సార్లుగా గుజ్జు తీసుకోవాలన్నమాట. చింతపండు అనేది గుజ్జు వచ్చేంత వరకు తీసుకుంటే సరిపోతుంది. మనకి ముక్కలు మునిగేంత వరకు తీసుకోవాలండి. చింతపండు గుజ్జు అయినా కానీ, ఒకవేళ చింతపండు గుజ్జు సరిపోకపోతే కొంచెం వాటర్ అయినా ముక్కలు మునిగేంత వరకు తీసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఈ డిష్ అనేది పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చక్కగా మగ్గుతుంది ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా. మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. ఒకసారి మూత తీసి చూస్తున్నాను, ఉడకటం స్టార్ట్ అయింది కదండి. ఫస్ట్ టైం అనేది ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది, సెక తగలక ముందు. ఇలా ఉడకటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి గరిటెతో తిప్పకూడదు అనమాట. ఫిష్ అనేది విరిగిపోతుంది. కొంచెం వాటర్గా ఉంది కదా, కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చేపల పులుసు ఉడుకుతుందని ఎలా తెలుస్తుందంటే పైన మనకి ఆయిల్ అనేది తెట్టలాగా వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అనమాట. ఏ కర్రీస్ అయినా కానీ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా కొరమేను చేపల పులుసు అనేది రెడీ అయినట్టేనండి. ఉడుకుతుంటేనే మంచి స్మెల్, తినాలనిపిస్తుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను వేడివేడి అన్నం ఒక ప్లేట్లో తీసుకొని వేడివేడిగా అన్నం ఈ చేపల పులుసు వేసుకొని తింటుంటే ఉంటుందండి. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. పాతకాల పద్ధతిలో అమ్మమ్మల నాయనమ్మలు ఇలానే చక్కగా ఎగరేసి పెట్టుకునే వాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు కదా. ఇప్పుడు స్టవ్ మీద అయినా కానీ ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూసారా, పులుసు అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుంది. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది.
ఇలా ముద్ద ముద్ద అనేది వెళ్ళిపోతుంది అనమాట. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందు పోస్ట్ చేస్తూ ఉంటాను. డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.